హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఫోన్పే యాప్ ద్వారా మన సిబిల్ స్కోర్ని మనము ఫ్రీగా ఎలా చెక్ చేసుకోవాలి అనేసి. సో చాలామంది ఫోన్పే యాప్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ మనకు కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ని యూజ్ చేసి మన సిబిల్ స్కోర్ని జస్ట్ సెకండ్స్లో అయితే తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకోవాలి అన్న డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో చాలామంది ఫోన్పే ఓపెన్ చేసి చూస్తూనే మీకు ఆప్షన్ అయితే చూపించదు. సో అది ఎలా చూడాలి, అది రాని వాళ్ళు ఏం చేయాలి అన్న డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో కింద మనకు 5 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 5 ఆప్షన్లు ఒక్కసారి చెక్ చేసి చూసినట్లయితే ఇక్కడ మనకు సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం కోసం ఆప్షన్ అనేది అయితే చూపిస్తుంది. చాలామందికి చూపించదు. అలా ఎందుకు చూపించదు అనేది అంటే దీన్ని మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు కూడా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం కోసం ఆప్షన్ అయితే చూపించడం లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఫోన్పే యాప్ ఏదైతే ఉందో దీన్ని ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేస్తాను. అప్డేట్ చేసిన తర్వాత మనకు ఆ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం కోసం ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను మీకైతే చూపించాను. ఇక్కడైతే మనకు ఆ అప్డేట్ అయితే రాలేదు. దీన్ని మనం అప్డేట్ చేద్దాం ఇప్పుడు. సో ప్లేస్టోర్లోకి వెళ్ళి మీ యొక్క ఫోన్పే యాప్ని అప్డేట్ చేసుకోండి. ఇలా అప్డేట్ చేసుకుంటే ఈ యొక్క మనకు వచ్చినటువంటి ఏ అప్డేట్ అయినా సరే, ఏ యాప్కైనా సరే సంబంధించిన అప్డేట్లు మనకు కొత్తవి వస్తూ ఉంటాయి. ఏ యాప్ అయినా ఈ విధంగా అప్డేట్ అయితే చేసుకోండి. సో మనకు సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదన్నా క్రెడిట్ కార్డుకి కానివ్వండి, లేకపోతే బ్యాంక్ లోన్స్కి కానీ అప్లై చేసుకున్నప్పుడు ఈ క్రెడిట్ స్కోర్ చూసిన తర్వాతే మనకు వాళ్ళు ఏ యొక్క లోన్స్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనము మన యొక్క ఫోన్పే యాప్ ఏదైతే ఉందో దీన్ని అప్డేట్ చేసుకున్నామో, అప్డేట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంతకుముందు లేని ఆప్షను ఇప్పుడైతే మనకి ఇక్కడ చూపిస్తోంది. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే 5 ఆప్షన్లు ఉన్నాయి. ఆ 5 ఆప్షన్లో నుంచి సెకండ్ ఆప్షన్ చూసుకోండి. ఇప్పుడు మనకు వచ్చింది చెక్ యువర్ క్రెడిట్ స్కోర్ ఫ్రీ అనేసి రావడం జరిగిందనమాట. సో ఫోన్పేలో మన క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకోవడం కోసం ఆప్షన్ అయితే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో క్రెడిట్ స్కోర్ ఫర్ ఫ్రీ, డిలైటెడ్ ఇన్సైట్స్, కస్టమైజ్డ్ లోన్స్, 100% సెక్యూర్. మనకి 100% సెక్యూరిటీ అనేది అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనం క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోవడం వల్ల మనకి ఏమన్నా సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుందా అనేది నేను లాస్ట్లో అయితే చెప్తాను. సో ముందుగా మనం ఇక్కడి నుంచి మన క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉందో అది ఎలా ఉంది అనేసి ఒకసారి అయితే చెక్ చేసి చూద్దాము. సో ఇప్పుడు ఇక్కడ చెక్ నౌ అన్న ఆప్షన్ ఉంది. దీన్ని అయితే ఓకే చేద్దాము. ఇది ఓకే చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. ఇక్కడ మన మొబైల్ నెంబరు మన పాన్ కార్డుతో లింక్ అయి ఉండాలన్నమాట. అలా లింక్ అయినప్పుడే మనకు క్రెడిట్ స్కోర్ అనేది చూపిస్తుంది. సో పాన్ కార్డుతో ఎవరికైతే మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండదో వాళ్ళైతే లింక్ చేసుకోండి, తర్వాత ట్రై చేయండి. సో ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఫెచ్ చేసేది వచ్చేసి మన మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు మన మొబైల్ నెంబర్ నుంచే ఇది ఈ యొక్క సిబిల్ స్కోర్ని ఫెచ్ చేసి మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుందన్నమాట. సో అదే మనకైతే ఇక్కడ ఇచ్చుండారు ఇప్పుడు కింద. సో మొబైల్ నెంబర్ ద్వారా ఫెచ్ అయ్యి మనకు మన డీటెయిల్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో అందుకనేసి మీరు ఆ మొబైల్ నెంబర్ లింక్ చేయండి. ఇక్కడ పర్మిషన్ అడుగుతున్నారు, ఈ పర్మిషన్ అయితే ఓకే చేయండి. ఇది ఓకే చేసిన తర్వాత మనకు మన సిబిల్ స్కోర్ అనేది వస్తుంది. ఇక్కడైతే మన క్రెడిట్ స్కోర్ అనేది చూపిస్తోంది 736, అంటే ఫెయిర్, పర్వాలేదు, ఓకే అన్నట్టుగా అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనము ఇంకా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కింద ఆన్ టైం పేమెంట్స్ మనం ఎలా చేస్తున్నాము, అలాగే మన క్రెడిట్ ఏజ్ అనేది ఎంత ఉంది, అలాగే క్రెడిట్ మిక్స్ అనేది ఎలా ఉంది, అలాగే మన క్రెడిట్ ఎంక్వైరీస్ ఎలా ఉన్నాయి అన్న డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో దీన్ని ఒకసారి చూద్దాం మనము. ఆన్ టైం పేమెంట్స్ చూసుకున్నట్లయితే గుడ్, అంటే మనం ఏ పేమెంట్స్ అయినా సరే మన క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, ఏదైనా మనం లోన్స్ కానివ్వండి తీసుకొని ఉన్నట్లయితే వాటిని మనం ఏ విధంగా రీపేమెంట్ చేస్తున్నామో అన్నదాన్ని బట్టి మనకు ఇక్కడ సిబిల్ స్కోర్ అనేది పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. అవి మనం ఎప్పుడు ఆన్ టైం కనుక చేసుకున్నట్లయితే మన సిబిల్ స్కోర్ అనేది చాలా పెరుగుతుంది. సో ఇప్పుడైతే మనకు ఆ పేమెంట్స్ ఆన్ టైంలో చేసుకుంటాం కాబట్టి 98% మనకు చాలా గుడ్ అని ఉంది. అలా క్రెడిట్ ఏజ్ అనేది చూసుకున్నట్లయితే మీరు ఏదన్నా క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి క్రెడిట్ కార్డులు కానివ్వండి, లేకపోతే బ్యాంక్ లోన్స్ కానివ్వండి, అవన్నీ తీసుకొని దాన్ని కనుక రెగ్యులర్గా పేమెంట్ చేసుకుంటూ ఉన్నట్లయితే దాన్ని మీరు ఎన్ని సంవత్సరాలుగా యూజ్ చేస్తున్నారనే దాన్ని బట్టి మీకు ఈ క్రెడిట్ ఏజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. దీనికి కూడా మీకు క్రెడిట్ స్కోరు పెరగడానికి ఉపయోగపడే ఒక మంచి మార్గం అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్రెడిట్ మిక్స్, అంటే మనం తీసుకున్నటువంటి క్రెడిట్ కార్డులు కానివ్వండి, లేదా బ్యాంక్ లోన్స్ కానివ్వండి, వేరే లోన్స్ కానివ్వండి, వీటన్నిటిని మిక్సప్ చేస్తుంటారనమాట. వీటిని మనం ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నామో అన్న డీటెయిల్స్ అయితే పర్టికులర్గా ఆ కాలంలో అయితే మనం దాన్ని చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్రెడిట్ ఎంక్వైరీస్. ఈ క్రెడిట్ ఎంక్వైరీ అంటే ఏంటి అంటే మీరు కనుక ఏదైనా క్రెడిట్ కార్డు కోసం కానివ్వండి, లేదా బ్యాంక్ లోన్ కోసం కానివ్వండి అప్లై చేసుకున్నప్పుడు
ఆ బ్యాంక్ వాళ్ళు కానీ మీకు లోన్ ఇచ్చే వాళ్ళు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ క్రెడిట్ స్కోర్ని చెక్ చేస్తారు. అది సిబిల్ బ్యూరో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించి వాళ్ళ దగ్గర నుంచి చెక్ చేస్తారు మీ సిబిల్ స్కోర్ ఎలా ఉంది ఏంటి అనేసి. సో దీన్నే క్రెడిట్ చెక్ అంటారనమాట. సో ఈ విధంగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం వల్ల ఎఫెక్టా అంటే ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఇందులో మనకు 2 రకాల క్రెడిట్ చెకింగ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి సాఫ్ట్ చెకింగ్, 2 హార్డ్ చెకింగ్. సాఫ్ట్ చెకింగ్ అంటే ఇప్పుడు మనము ఈ యాప్లో ఏదైతే చెక్ చేసుకుంటూ ఉన్నామో అంటే ఫోన్పే, గూగుల్ పే లేకపోతే ఏదన్నా వేరే యాప్స్ ద్వారా డైరెక్ట్గా మనం చెక్ చేసుకుంటే మన సిబిల్ స్కోర్ ఎలా ఉంది అనేసి డౌట్ వచ్చి దానివల్ల మనకు ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. దాన్ని సాఫ్ట్ చెక్ అంటారు. అదే కనుక మీరు ఏదన్నా బ్యాంక్ లోన్కి క్రెడిట్ కార్డ్కి అప్లై చేసినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఆ బ్యాంక్ వాళ్ళు ఏదైతే చెకింగ్ చేస్తారో దాన్ని హార్డ్ చెక్ అంటారు. దానివల్ల మీకు సిబిల్ స్కోర్ అనేది తగ్గుతుందనమాట. సో అందుకనేసే మీరేం చేయాలంటే ఏదన్నా క్రెడిట్ కార్డు కానివ్వండి లేదా బ్యాంక్ లోన్స్ కానివ్వండి ట్రై చేసే ముందు గతంలో మీరు ఏమన్నా ట్రై చేశారా, చేసుంటే ఎన్ని రోజులకు ముందు చేశారనేది ఒకసారి చెక్ చేసుకోండి. మినిమం ఒక 3 నెలల నుంచి 6 నెలల గ్యాప్లో మీరు వెంటనే ఏ కార్డుకి కానివ్వండి బ్యాంక్ లోన్కి కానివ్వండి ట్రై చేయకూడదు అనమాట. సో ఈరోజు చేశారంటే నెక్స్ట్ 3 మంత్స్ తర్వాతే మీరు చేయాల్సి ఉంటుంది. ఈ లోపల చేస్తే సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకనే ఇక్కడ క్రెడిట్ ఎంక్వైరీస్ మీరు ఎన్ని చేశారు అనేది ఇక్కడ చూపిస్తోంది గత 3 నెలలకి 6 నెలలకి అనేది. సో దీన్ని కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకనేసే మీరు కార్డుకి కానివ్వండి బ్యాంక్ లోన్కి కానివ్వండి వెంటనే అయితే అప్లై చేయొద్దండి. ఒక 3 మంత్స్ గ్యాప్ అయితే ఇవ్వండి. సో ఈ విధంగా మీరు ఫోన్పేలో మీ యొక్క సిబిల్ స్కోర్ని చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే దీనికి మీకు క్లారిటీ కావాలంటే మీరు ఎంక్వైరీస్ కూడా ఇక్కడి నుంచే కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు. దానికి కూడా వాళ్ళు మీకు ఇక్కడ ఆన్సర్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఫోన్పే యాప్లో వచ్చినటువంటి కొత్త అప్డేట్ని యూజ్ చేసుకొని మీ సిబిల్ స్కోర్ని ఫ్రీగా అయితే చెక్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రెక్టిఫై అయితే చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా ఫోన్పేలో వచ్చినటువంటి ఈ కొత్త అప్డేటు. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.